దసరా పండుగ వేళ తన అనుచరులను చిల్ చేద్దామనుకున్న మంత్రికి షాక్ తగిలిందా? తన గెలుపులో కీలక పాత్ర పోషించారని కొంతమందికే పండుగ నజరాన ఇవ్వడమే ఇప్పుడు ఆ సెగ్మెంట్ లో సెగలు రేపుతుంది. మీ గెలుపులో వారే కీలక పాత్ర పోషిస్తే మరి మేమంతా ఎవరమంటూ మంత్రికి జలకిస్తున్నారా? మూకుమ్మడి రాజీనామాలు సిద్ధమని ఎన్ఎస్యుఏ నేతలు మంత్రికి సవాల్ విసిరారా? స్థానిక సంస్థల ఎన్నికల పోరు దగ్గర పడుతున్న వేళ మంత్రి తీరు అధికార పార్టీకి కొత్త తలపోటుగా మారిందా? ఇంతకీ ఎవరా మంత్రి? ఏదో అనుకుంటే ఇంకేదో ఎందుకు అవుతుంది అక్కడ? టైం బ్యాడ్ అయితే తాడును పట్టుకున్న పామై బుస్సుమంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ మంత్రి గారి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. తన గెలుపులో కీలకంగా వ్యవహరించారని చెన్నూరుకు చెందిన 46 మంది కార్యకర్తలకు వివేక్ దసరా కానుకగా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇచ్చారు. అయితే చెన్నూరు మండల కేంద్రానికి చెందిన కొందరిని ఎంపిక చేసుకోవడం, వారికే పండుగ కానుకలు ఇవ్వడంతో సొంత పార్టీలోనే కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నట్టయింది. మంత్రికి నగదు పంపిణీ అంశం నియోజకవర్గంలో అసంతృప్తి, నిరసనలకు ఆజ్యం పోసినట్లయింది. ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు తాము కూడా కష్టపడ్డామని, తమకెందుకు బహుమానాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎన్ఎస్యుఐ నాయకులైతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీంతో చెన్నూరు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ నెల 6న మంత్రి వివేక్ చెన్నూరు క్యాంపు కార్యాలయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలకు దసరా పండుగను పురస్కరించుకుని బహుమానాలు అందజేసినట్టు తెలుస్తోంది. చెన్నూరు టౌన్ నుంచి ఎంపిక చేసిన 46 మంది కార్యకర్తలకు తలా 20,000 చొప్పున కానుకలిచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. అసంతృప్తికి గురైన పలువురు వాళ్లే కార్యకర్తలా, మేం కనిపించడం లేదా అంటూ సోషల్ మీడియాలో అసంతృప్తి వెళ్లగక్కడం కలకలం రేపుతోంది. అంతటితో ఆగకుండా మీ గెలుపు కోసం మిగిలిన వాళ్లంతా కష్టపడలేదా అంటూ తమ ఆవేదనను గ్రూపుల్లో షేర్ చేశారు. చెన్నూరు సెగ్మెంట్లో దసరా మామూళ్ల రచ్చ మామూలుగా లేదు. ఓవైపు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే మీ గెలుపు కోసం చాలా మంది కార్యకర్తలు కష్టపడ్డారు. చెన్నూరు మాత్రమే కాదు, 2 మండలాల్లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? ఒక రకంగా లేరని మీరు ఒప్పుకున్నట్టేనా అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామిని సోషల్ మీడియా వేదికగా సూటిగా ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. రేపటి రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పగలరా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ కొత్త వివాదాన్ని కాంగ్రెస్ సీనియర్లను ఆలోచనలో పడేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ని అంటిపెట్టుకుని పార్టీ కోసమే పనిచేస్తూ వచ్చామని, కేవలం చెన్నూరు టౌన్ కార్యకర్తలకే ప్రాధాన్యమివ్వడం వివక్షేనంటున్నారు మిగిలిన వారు. మంత్రి గెలుపు కోసం 5-6 నెలలు తాము కష్టపడితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని, ఇలాగైతే ఎలా సారు అంటూ వినయంగా అడుగుతూనే మమ్మల్ని పట్టించుకోకుంటే రాజీనామాలకు సిద్ధమంటూ ఎన్ఎస్యుఐ విభాగం నాయకులైతే ఏకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో దసరా కానుకల అంశం చెన్నూరులో సెగలు రేపుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల పోరు సమీపిస్తోన్న వేళ అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తల మధ్య దసరా వివాదం ప్రభావం చూపేలా ఉందంటున్నారు. వాళ్ళెవరూ గెలిపించారనుకుంటే తామెందుకు కష్టపడాలనే భావన కార్యకర్తల్లో వస్తే మాత్రం పార్టీకి భారీ మైనస్సే అవుతుందని సొంత పార్టీ నేతలు కూడా అంటున్నారు. దసరాకు నజరాణాలు ఇచ్చి కార్యకర్తలను చీల్ చేద్దామని చూస్తే అది కాస్త కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టి అసలుకే ఎసరొచ్చిందని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.